శ్మశానం కంచె ధ్వంసం, కోడూరులో ఉద్రిక్త వాతావరణం. తోటపల్లి గూడూరు మండలంలోని మేజర్ పంచాయతీ అయిన కోడూరు బిట్వన్ పరిధిలోని అరుంధతి కాలనీకి చెందిన శ్మశానం కంచెను మంగళవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో కోడూరు పంచాయతీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోడూరు బిట్వన్ పరిధిలోని సర్వే నంబర్ 117లో స్థానిక అరుంధతి కాలనీ వాసులకు కొన్నేళ్ల క్రితం స్థానికుడైన ఓ దాత 38 సెంట్ల భూమిని శ్మశానానికి కేటాయించాడు. కాగా ఈ శ్మశాన భూమి ఏటేటా ఆక్రమణలకు గురవుతుండటంతో శ్మశానం చుట్టూ కంచె నాటాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో స్థానిక టీడీపీ నేత వీరబోయిన గంగాధరన్ సహకారంతో 3 రోజుల క్రితం దాదాపు ₹1,00,000 వెచ్చించి శ్మశానానికి చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేసుకున్నారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి సదరు శ్మశానానికి ఏర్పాటు చేసిన కంచెను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక అరుంధతి కాలనీ వాసులు బుధవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని నిరసన చేపట్టారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు డిమాండ్ చేశారు. స్థానిక దళిత కాలనీకి చెందిన వారే ఈ ఘాతకానికి పాల్పడుంటారని ఈ సందర్భంగా వారు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కోడూరు పంచాయతీ బిట్వన్లో దళిత అరుంధతి కాలనీ వాసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఘటనా స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ వీరేంద్రబాబు తన పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు కోడూరు గ్రామంలో బిట్టు పంచాయతీలో గల అరుంధతివాడ ఎస్సీ మాదిక కులానికి చెందినటువంటి శ్మశానం దగ్గర మేమందరం గ్రామస్తులందరం ఉన్నాము. మాకున్నటువంటి 38 సెంట్ల పొలాన్ని శ్మశానంగా మాకు అప్పట్లో విజయమోహన్ రెడ్డి గారు తండ్రులు ఇచ్చారు. దాన్ని మేము శ్మశానానికి వాడుకుంటా ఉన్నాం పెద్దల కాలం నుంచి. ఈ శ్మశానానికి సంబంధించి ఏ గ్రామస్తులకి దీంట్లో పోయేదానికి దారి లేదు. ఈ శ్మశానం మా గ్రామానికి చెందిందే, మేమే వాడుకుంటున్నాం. అటువంటి దాన్ని గత 2 నెలల క్రితం మా పక్కన ఉన్నటువంటి మా సోదరులు అర్జునవాడకు సంబంధించినటువంటి వాళ్ళు మనిషి చనిపోతే మా శ్మశానం కింద తీసుకొని వెళ్ళి వాళ్ళ శ్మశానంలో కూర్చుకున్నారు. దాన్ని మేము అడక్క మీకు సంబంధం లేదు, మా పెద్దవాళ్ళు కొంతమంది అడిగితే మీకు సంబంధం లేదు, మీరేంది అడిగేది, మీరు ఎట్లా అడుగుతారు, మాకు కూడా దారి ఉంది, దాంట్లో మా విజయమోహన్ రెడ్డి గారు చెప్పారు అని చెప్పి వాళ్ళు వాదించారు మమ్మల్ని. అలాంటప్పుడు మేము విజయమోహన్ రెడ్డి గారు అడగక వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళకి సపరేటు శ్మశానానికి స్థలం ఇచ్చున్నాము, ఇది మీకు సపరేటు, కావాలంటే నేను వచ్చి మీకు సర్వే చేసి మీకు అందులోనే చూపించిస్తాను, మీరు వాడుకోండి అని చెప్పుకొచ్చారు. తర్వాత మేము సర్వేను తీసుకొచ్చి స్థలాన్ని కొలిపించి అప్పుడు చుట్టూ పెన్షన్ మా సొంత నిధులతో మేము గ్రామస్తులందరం కలిసి చేయించుకున్నాం. చుట్టూ పెన్షన్ కంచి చేయించుకున్నాం. సుమారు ₹75,000 అయ్యింది. కాగా పోయిన ఆదివారం మేము అందరం ఇంట్లో ఒక మనిషి ఉండి మొత్తం రిపోర్ట్ చేసుకుంటే ఇప్పుడు వారం కూడా కాలేదు, ఇప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం రాళ్ళు కంచి మొత్తం ఇచ్చేసి గందరగోళం చేశారు. ఇది మమ్మల్ని కొట్టలేక చేసినటువంటి పని. కాబట్టి ఇంట్లో ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పోలీసు వారు వాళ్ళని గుర్తుపెట్టి ఎంక్వైరీ చేసి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా ఆ గ్రామస్తులందరం మేము వేడుకుంటున్నాం. కాబట్టి దీన్ని అంత తేలిక వదలకుండా చర్య తీసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరున మేము ఎస్ఐ గారిని కోరుకుంటున్నాము. న్యాయం చేయమని. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.